అందరికీ నమస్కారం. ముందుగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే ఏప్రిల్ 22వ తేదీ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అనంతనాగ్ జిల్లాలోని పాలగాం లోయ సమీపంలో జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందడం ఎంతగా బాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ దాడి జరిగిన తర్వాత విదేశ పర్యటనలు ఉన్నప్పటికీ ఆ పర్యటనను ముగించుకొని తిరిగి భారతదేశానికి రావడం, వచ్చిన తర్వాత ఆర్మీ అధికారులను పిలిపించుకొని దీనికి ఏ విధమైన చర్య తీసుకోవాలనేసి ఆయన సమావేశం ఏర్పాటు చేసి జాతీయ భద్రతా సలహా మండలి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్ ఆయన నేతృత్వంలో భారతదేశ ఆర్మీకి పూర్తిగా అన్ని విధాల అండగా నిలబడతాను, ఈ ఉగ్రదాడుల ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి ఆత్మకు నిజంగా మనం నివాళి అర్పించాలనుకుంటే వాళ్ళ చావుకు కారణమని ఏ ఒక్క తీవ్రవాది కానీ దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. దీనికోసం మీరు ఏ విధమైన చర్యలకు దిగినా నేను మీకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పేసి భారత ప్రధాని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి దేశానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఉగ్రదాడికి కారణమైన ఏ ఒక్క తీవ్రవాదిని నేను విడిచిపెట్టేది లేదు. ముఖ్యంగా ఈ దేశంలో ఇది కేవలం పర్యాటకుల మీద జరిగిన దాడిగానే కాకుండా ఈ దేశం మీద జరిగిన దాడిగా నేను దీన్ని భావిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఆధారపడవద్దండి. ఈ దాడి వెనక ఎవరున్నా, దీనికి ఎవరు సహకరించి ఉన్నా తప్పకుండా వాళ్ళందరినీ వెతికి మరి వేటాడి చంపుతానని చెప్పేసి ఆయన ఆ రోజు మాట ఇవ్వడం, నిన్నటి అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై ఆయన భారత ఆర్మీని పంపించి 90 మంది దాకా తీవ్రవాదులను కాల్చి చంపించడం అనేది నిజంగా మనందరం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా భారతదేశంలో మనకు ఇటువంటి ధైర్య సాహసాలు ఉన్న ప్రధానమంత్రిని గతంలో మనం ఎప్పుడు చూసిన దాఖలాలు అయితే లేవు. కానీ దేశంలో ఇప్పటి వరకు నేను చూసిన గొప్ప ప్రధానమంత్రుల్లో గతంలో కొంతమంది సంస్కరణలతో దేశానికి అన్ని విధాల మేలు చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ దేశం మీద దాడి జరిగితే ఇంతటి వేగంగా ప్రతిచర్య చూపించిన ప్రధాని మాత్రం నరేంద్ర మోదీ గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నా వరకు అయితే ఆయన నిన్నటి రోజున పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళి అక్కడ 90 మంది తీవ్రవాదులను చంపడం, మొన్నటి దాడిలో మరణించిన వారి కుటుంబాలకు నిజంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా దేశంలోని ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా మోదీ గారు చేసిన ఈ యుద్ధం పైన ఆయనకు సంపూర్ణంగా మద్దతు తెలియజేద్దాం. ముఖ్యంగా ఆయన నాయకత్వాన్ని ఖచ్చితంగా ముందు కూడా బలపడతామనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేవుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ఆయన బ్రతికినంతకాలం కూడా భారతదేశానికి ప్రధానిగా కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ